తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ పార్టీ పెట్టి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ వచ్చిందని, ఈ క్రమంలో అనేక మంది బలిదానాలు ఇచ్చారని గుర్తు చేశారు వద్దిరాజు. బ్రిటిష్ వారు విడదీసిన పాకిస్తాన్తో పోలుస్తూ తెలంగాణ మీద మాట్లాడడం సరైంది కాదని ఎంపీ తేజస్విదా మండిపడ్డారు వద్దిరాజు. ఈ మధ్య టీడీపీ ఎంపీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బ్లాక్ డేగా అభివర్ణించారని ఫైర్ అయ్యారు. తేజస్వి సూర్య బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రవిచంద్ర. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. డిలిమిటేషన్ బిల్లుపై లోక్సభలో ఏం జరుగుతుందో చూసిన తర్వాత స్పందిస్తామన్నారు ఎంపీ రవిచంద్ర. లోక్సభలో తేజస్వి మాట్లాడినటువంటి సందర్భంలో చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు ఆయన. అది మహిళా బిల్లు మీద ఇచ్చుకుంటూ ఆయన ఎక్కడికో వెళ్లిపోయి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాకిస్తాన్ ఎట్లయితే చేశారో అట్లా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ అట్లా ముక్కలు చేశారు అనే విధాన్ని ఆయన చెప్పడం, ఆయన మాట్లాడడం మాకు తీవ్రమైన బాధాకరం. ఎందుకంటే చాలా బాధను కల్పించింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి కేసీఆర్ గారు 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక మంది దాదాపు 1200 మంది పైచిలుకు అసూలు బాసినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు గాని, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా బలిదానాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ కంపల్సరిగా ఇవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ చేసిన తర్వాత తెచ్చుకున్నటువంటి ఇచ్చినటువంటి తెలంగాణను చాలా బాధతో ఒక ఉద్యమం, ఒక పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణకును బ్రిటిష్ వాళ్ళు విడదీసినటువంటి పాకిస్తాన్ భారతదేశాన్ని మధ్యన పోల్చడం ఇది సరైన చర్య బీజేపీ పార్టీ కాదు. ఇది తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడూ కూడా గత పార్లమెంట్ లో కృష్ణదేవరాయలు మాట్లాడినట్లు ఒక బ్లాక్ డే, చీకటి రోజు అని చెప్పేసి వర్ణించడం, ఈయన కూడా బీజేపీ నుంచి ఈయన కూడా మాట్లాడి ఇది పాకిస్తాన్ తో పోల్చడం, ఇవన్నీ సరైన చర్యలు కావు. ఇది నేను అప్పటి నుంచి చెప్తున్నాను. లోక్సభలో వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కనుకుంటే అక్కడికక్కడ నిలదీసేవాళ్ళు. కానీ ఇది ఖచ్చితంగా కూడా రికార్డు నుంచి తొలగించాలి. సూర్య తేజస్వి బేషరతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ కూడా, బలిదానాల వారు వచ్చిన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా క్షమాపణ చెప్పారు. అది కూడా చూశాను. దానికి దీనికి అసలు ఆయన చెప్పే సంభాషణ కూడా నేను ఆ విధంగా పోల్చలేదు, అది వేరే సైటేషన్ తీసుకున్నా అని చెప్పాడు. కానీ మా ఆత్మ నిజంగా కూడా మా మనసు గాయపడ్డది. తను మాట్లాడిన తీరు గాని, తను వక్రీకరించిన తీరు గాని, దానిపైన కిషన్ రెడ్డి అన్న కూడా దాన్ని కవర్ చేసే ప్రయత్నం మంత్రి గారు చేశారు. అది బీజేపీ పార్టీ ఆయనకు ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో కలగకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒక తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా, తెలంగాణ రాష్ట్ర ఎంపీగా నేను కూడా బాధపడుతున్నాను. అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అప్పుడు మాత్రమే బీజేపీ పార్టీ ఓట్లు అడగడానికి తెలంగాణలో హక్కు ఉంటుందని చెప్తూ, ఇప్పుడు జరుగుతున్నటువంటి మహిళా బిల్లు కూడా నిజానికి కూడా గతంలో 2023లోనే మహిళా బిల్లు ఆల్రెడీ చట్టం చేయబడింది లోక్సభలో, రాజ్యసభలో. ఇప్పుడు జస్ట్ అమెండ్మెంట్. నిజానికి కూడా వాళ్ళు అమలు చేయాలి అనుకుంటే 2023లో పాస్ అయినటువంటి బిల్లుని 24లోనే అమలు చేయొచ్చు. ఉన్నటువంటి 543 మంది సభ్యుల్లో కూడా 33% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉండే. దాన్ని తాత్సారం చేసి ఇప్పటిదాకా సాగదీసి ఇప్పుడు దీన్ని మహిళా బిల్లుకి డీలిమిటేషన్ ఇవన్నీ పెట్టి లింక్ పెట్టి చేస్తున్నటువంటి ప్రయత్నం. మేము క్లియర్ గా కేసీఆర్ గారు మా పార్టీ నుంచి ఖచ్చితంగా 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని తెలంగాణలో తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించబడి ఉన్నది. దానికి ఎట్టి పరిస్థితుల్లో మేము కట్టుబడి ఉంటుంది. మా పార్టీ మహిళా బిల్లుకు సపోర్ట్ చేస్తాం. డీలిమిటేషన్ అనే అంశం వచ్చేసరికి ఈ రోజు లోక్సభలో ఏం జరుగుతుందో చూద్దాం. దాన్ని బట్టి మా పార్టీ నిర్ణయం ఉంటుంది. రాజ్యసభలో మేము అప్పటికి మీకు తెలుస్తాం.